హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది అయితే నాకు పర్సనల్గా ఈ రెండు మెసేజ్లు అయితే షేర్ చేస్తున్నారు. నేను కూడా చాలా గ్రూపుల్లో వాటిలో చెక్ చేశాను అనమాట. ఏంటంటే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్లో బిల్లింగ్ అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అయింది అని చెప్పి కావాలంటే మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ మనకి ఫర్దర్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా, అంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి అన్నట్టుగా కొన్ని మెసేజ్లన్నీ వైరల్ అవుతున్నాయి. దాని గురించి క్లారిటీ ఇస్తాను. దాంతోపాటు ఇక్కడ రెడ్ రెఫరను, క్రిస్ జాన్సన్, జూలీ మేడం, అలాగే సూజీ గారు చెప్పిన ఒక వీడియో అనేది బీభత్సంగా వైరల్ అవుతుందన్నమాట. దీని గురించి కూడా క్లారిటీ ఇద్దాం. అసలు ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది, దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి కథ అనేది. ఓకే, ఈ రెండు క్లారిటీ ఇస్తానండి. మ్యాక్సిమం ఇంకా రేపు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకపోతే రేపు ఖచ్చితంగా ఇంటర్లింక్ వీడియో అనేది చేస్తాను. ఈ 2 days మన వాళ్ళు కొద్దిగా ఈ హడావుడి నుంచి బయటికి రావాలని చెప్పి క్లారిటీగా ఈ వీడియోలు చేస్తాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేపు ఇంటర్లింక్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే ఈరోజు వీడియోకి ఖచ్చితంగా మీకు చెప్పిన సబ్జెక్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బిల్లింగ్ అడ్రస్ గురించి ముందుగా మనం చెక్ చేసి దాని తర్వాత రెడ్ రెఫన్ గారి, క్రిస్ జారు, జూలీ, సూజీ మేడం లైవ్ కరెక్టా కాదనేది చూసేద్దాం. ఓకేనండి. మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే సరదాగా మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ నొక్కి మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. లేదా అలా కావాలంటే అలా ఉంచేయచ్చు. ఈ ఎప్పటి నుంచో ఉన్న ఆప్షన్లు ఇవన్నీ కొత్తగా వచ్చిన ఆప్షన్లు అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి బిల్లింగ్ అడ్రస్ మనకి యాడ్ అయ్యింది, పని చేస్తుందని చెప్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే బిల్లింగ్ అడ్రస్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉందండి. ఓకే, ఓఈఎస్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత స్టార్టింగ్లో లేకపోయినా ఒక 6 months తర్వాత ఎప్పుడో మనకి ఓఈఎస్లో బిల్లింగ్ అడ్రస్ అంటే పేమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా బిల్లింగ్ అడ్రస్ అయితేనే మీకు ప్యాకేజీ పేమెంట్స్ అవుతాయి అని చెప్పారు. అప్పుడే మనకి బిల్లింగ్ అడ్రస్ స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత వచ్చేసి బిల్లింగ్ అడ్రస్లో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్లు పని చేయలే నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే మనకి ఓఈఎస్లో డేటా అంతా కూడా కొలాబ్ అయిపోయింది. చాలామందికి పేర్లు అంటే నా మెయిన్ అకౌంట్లో నా పేరు అనేది ఇక్కడ ప్రొఫైల్లో కనిపించట్లే, చాలామంది కూడా కనిపించరు. ప్రొఫైల్ అంతా బ్లాంక్ ఉంటుంది. మన మెయిల్ ఐడి కనిపించదు, మన మెయిల్ ఐడి కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. మొత్తం అంతా కూడా తెల్లగా ఒక పేజీలాగా వస్తుంది. ఓకే, ఇంకా మనకి అప్డేట్లు అప్పటికి కావాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఏదైనా చేద్దారి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ సిటీ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి. పోనీ నువ్వు స్టేట్ సెలెక్ట్ చేయలేదు అందుకే నీకు సిటీ రాలేదంటారా, స్టేట్ సెలెక్ట్ చేస్తా అంటే కొంతమంది మేధావులు ఏదో కొత్త ఆప్షన్ కనిపెట్టినట్టు ప్రతిదీ ఒక వింతేనండి. మన మేధావులకి ప్రతిదీ ఒక వింతే. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు చెప్పేసా. అంటే ఎప్పుడైతే మన ఓఎస్ పుట్టిందో దాని చిన్నప్పుడే కదా లెక్క. ఇవన్నీ కూడా అప్పుడే నేను చెప్పేసా. వీళ్ళైతే కొత్తగా వచ్చి ఈరోజు చెప్తున్నట్టు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎర్రర్లు వస్తున్నాయి. ఓకే, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లేదా ఆయన ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నొక్కామనుకోండి రాదు. ఓకే, పిన్ కోడ్ కావాలంటే పిన్ కోడ్ ఏది కావాలనేది మనం పెట్టుకోవచ్చు నామాత్రానికి. ఓకే, సిటీ సెలెక్ట్ అవ్వకుండా మీరు బిల్లింగ్ అడ్రస్ ఎప్పుడు పూర్తి చేస్తారు. ఓకే, ఇక్కడ మనం పిన్ కోడ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ రెండు కూడా వచ్చినాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇది సేవ్ అవ్వదు. ఇంకా ఇక్కడ సిటీ పని చేయట్లేదు కదా, మీరు ఎంత గించుకునేది సేవ్ అవ్వదు. ఓకే, ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ దీంట్లో. పోనీ ఇవన్నీ యారోలు గిరోలు పెట్టద్దు, అంది పెట్టడం మానేసాం. ఇప్పుడేమో సేవ్ అవుద్దా చూసారు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం అంటుంది. దాని తర్వాత ఇది చూడండి విచిత్రం, ఇది తీస్తుంటే పోవట్లేదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఏమవుతుంది, సిటీ అవ్వలేదండి. ఇంక ఇది ఎలా పని చేద్దండి, ఇది ఎప్పటి నుంచో ఆగిపోయింది. కొత్తగా బిల్లింగ్ అడ్రస్ వచ్చేసింది చెక్ చేసుకోండి అని చెప్పాల్సిన అప్డేటు కాదు, ఇది పెద్ద ఇన్ఫర్మేషను కాదు. ఇక్కడ నేను కంపెనీని తక్కువ చేయడానికి చెప్పట్లా, ఆల్రెడీ పనిచేయని ఫీచర్నే పని చేయడానికి రెడీ అవుతుందని చెప్తున్నారు చూసారా, అక్కడ నవ్వు వస్తుంది. ఇప్పుడు మన ప్యాకేజీలు ఉన్నాయి కట్టడానికి, బిల్లింగ్ అడ్రస్ అసలు ఎందుకు? డబ్బులు మీకు ఇంటికి కొరియర్ చేస్తారండి బిల్లింగ్ అడ్రస్ ఉంటే. ఓకే, బిల్లింగ్ అడ్రస్ అనేది కేవలం బిల్ చేసినప్పుడు పని చేస్తుంది. ఎవరు బిల్ చేసినప్పుడు మన డబ్బులు పెట్టి మనం కొంటే అది బిల్ అవుతుంది. ఆ బిల్ అనేది పలానా అడ్రస్ అనేది తెలుస్తుంది. అంతేగాని పర్టికులర్గా బిల్లింగ్ అడ్రస్ అంటే మన ఇంటికి వచ్చేసి మనకేం బిల్లు తెచ్చి ఇవ్వరండి. అలాగే మన ఇంటికి ఏం క్యాష్ తెచ్చి ఇవ్వరు. బిల్లింగ్ అడ్రస్ వల్ల మనకు అసలు బేసిక్గానే ఎక్కువ ఉపయోగం లేదు. కేవలం ప్యాకేజీలు బై చేయడానికి మాత్రమే అది పనిచేసేది. అంతకుమించి దీన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మన వాళ్ళు అడౌట్ చేస్తుంది కూడా వీడియో గురించి కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు.
ఓకేనండి. ఇంకా వీడియో సంగతికి వస్తే బేసిక్గా మీరు గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. నేను ఎన్నోసార్లు చెప్పాను, బట్ అప్పట్లో మీరు పెద్దగా వాటిపైన దృష్టి పెట్టలేదేమో. ఇప్పుడు మీరు పర్టికులర్గా నేను చెప్పేదంతా కూడా ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా మీ కళ్ళకే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, ప్రతి ఎల్సీ మెంబర్ కూడా ఆన్ ప్యాసివ్ మీద ఉన్న ఛానల్స్ పేర్లు మార్చుకున్నారు అని చెప్పా. చాలామంది పెద్దగా పట్టించుకోలే. కానీ ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఎల్సీ మెంబర్ యొక్క ఛానల్ పేర్లు మారాయి, మ్యాక్సిమం మారాయి. చాలామంది విక్టరీ విత్ యాష్ అని పెట్టుకున్నారు, కొంతమంది అయితే అది కాకుండా నార్మల్గా పేర్లు మార్చుకున్నారు. ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఏం పెట్టుకున్నాడు, విక్టరీ విత్ యాష్ క్రిస్ జాన్సన్ అని పెట్టుకున్నాడు అనమాట. అలాగే గమనించాల్సిన మరొక విషయం వచ్చేసి క్రిస్ జాన్సన్ గారి ఛానల్లో దాదాపు 1000-2000 వీడియోస్ ఉండే. ఇప్పుడు చూసినట్టయితే కేవలం 113 ఆ రేంజ్లోనే వీడియోలు ఉన్నాయి. అంటే ఆన్ ప్యాసుకు సంబంధించిన, అంటే ఆన్ ప్యాసు చరిత్రకు సంబంధించిన ఒక్క లైవ్ కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ మ్యాక్సిమం లేవు. ఒకవేళ అడపా ఈవెన్ ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం నాకు తెలిసి అయితే నేను చెక్ చేసినంత వరకు ఆయన ఛానల్లో ఆన్ ప్యాసుకు సంబంధించిన ఎటువంటి హిస్టరీ, అంటే ఒక్కసారి ఆయన ఆన్ ప్యాసు గురించి ఆయన చెప్పాడని చూపించుకోవడానికి కూడా ఏమీ లేకుండా మొత్తం కూడా క్లియర్ చేశారు. చాలామంది ఎల్సీ మెంబర్ తీశారు. కావాలంటే మీరు ఒక్కసారి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మనమే 1-10 సార్లు ఆన్ ప్యాసును గుర్తు చేసుకుంటున్నాం తప్ప బేసిక్గా వాళ్ళైతే దాని పేరు కూడా కనబడకుండా మొత్తం మాయం చేశారు. అంటే వీడియో పరంగాను, ఆడియో పరంగాను, ఛానల్ పేరు పరంగాను అన్నీ కూడా మార్పులు చేర్పులు చేసేసారు అన్నమాట. ఇది మీరు గమనించాల్సిన విషయం. వాళ్ళ వీడియోలు కూడా చాలా వరకు తీసేశారు. నెంబర్ 2, ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాళ్ళు ఈ వీడియో అనేది వైరల్ చేస్తున్నారు కదా, వీళ్ళు నలుగురు మాట్లాడింది క్రిస్సు, రెడ్డు, దాని తర్వాత మన సూజీ, జూలీది. ఈ వీడియో అనేది ఎప్పుడుదండి, మే 1వ తారీఖుది. ఓకే, ఇక్కడ మనకి మే, జూన్, జూలై కూడా వచ్చేసింది. అంటే 2 months బ్యాక్లో వీడియోలో ఒక చిన్న క్లిప్ తీసుకుని, అంటే 2 నెలల క్రితం జరిగిన ఒక మీటింగ్లో చిన్న క్లిప్ తీసుకొని దాన్ని తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టగానే మన వాళ్ళు కొత్త వీడియో అని చెప్పి టకాటకాని గ్రూప్లో షేర్ చేస్తున్నారు. సార్ మరి ఏమనమంటారు చెప్పండి. మీరేం మాట్లాడద్దు, నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే చెప్పొద్దని కొంతమంది మేధావులు నన్ను అంటారు. ఇక్కడ నేను తెలిసిందే చెప్తున్నా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మీకు తెలిస్తే మీరు చెప్పాలి, అంతేగాని దాన్ని తీసుకెళ్ళి గ్రూప్లో ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నారు? నాకు బోల్డ్ వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. ఏంద్రా ఇది ఎక్కడ చూసాను, ఈ మధ్యలో నాకు తెలియకుండా మీటింగ్ ఎప్పుడు అయిందా అని చెప్పి నేను టెన్షన్ పడ్డా. బేసిక్గా వెళ్ళి చెక్ చేస్తేనేమో అక్కడ ఏమీ లేదు. అంటే 2 నెలల క్రితం అయిపోయిన వీడియో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేస్తే దాన్ని కూడా కొత్త వీడియో కింద ఏదో జరిగిపోతుందని చెప్పి కింద మళ్ళీ టైటిల్ టైప్ చేసి మరి గ్రూప్లో షేర్ చేస్తుంటే మనమే పిచ్చోళ్ళలాగా వాటినే నమ్ముతున్నాం ఇంకా. ఓకే, అసలు దాంట్లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి, కేవైసీకి సంబంధించిన అప్డేట్లో చేంజెస్ వస్తాయి. అది ఎన్నోసార్లు చెప్పాం. విక్టరీ విత్ యాష్లో చేంజెస్ వచ్చినాయని మనం ఎప్పుడో చెప్పాం. ఇంకా మళ్ళీ దాన్నే కొత్త అప్డేట్ అని ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మనకు వచ్చినాయి కదా పెండింగ్ అని, ఫెయిల్డ్ అని, రిజల్ట్ అని ఇలా వచ్చినాయి కదా, ఈ వస్తాయని మనకు చెప్పారు. అదే రోజు ఒక వారం 10 రోజులు వచ్చినాయి. నేను అప్పుడే వీడియోలు చేసి చెప్పేసా, అయిపోయింది ఆ స్టోరీ అంతా. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో జరిగినట్టు చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిస్ గారి ఛానల్లో వీడియో అనేది వచ్చి 1 month బ్యాక్, అంటే 1 నెల కన్నా ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు కొత్తగా అయితే వాళ్ళు ఎటువంటి వీడియోలు ఆడియోలు చేయలే. ఓకేనండి, మనకి లాస్ట్ టైం వచ్చేసి మనకి యాష్ గారి నుంచి పాపప్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి లైవ్ చేయలే. ఇక్కడ చూసారు 1 month బ్యాకే ఉంది. ఎవరు క్రిస్ గారి ఛానల్లో అయితే, రెడ్ గారు అయితే చెప్పారు పాపప్లు ఏం వచ్చినాయని చెప్పారు, క్రిస్ గారి ఛానల్ అయితే రాలేదు. మన జూలీ కూడా వీళ్ళేం చెప్పలేదు. వాళ్ళు ఏదో FBలో నార్మల్ పోస్టులు, మోటివేషన్స్ పోస్టులు పెడుతున్నారు తప్ప అఫీషియల్గా పలానా వస్తుంది, పలానా వచ్చిందని అయితే చెప్పట్లా. ఓకే, కాబట్టి 1-10 సార్లు మన ఆన్ పేసు గతాన్ని తవ్వుకొని మళ్ళీ దాని గురించి ఆలోచించాలి, మనం అది వచ్చుండి ఈ రకంగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఫీల్ అయ్యేలాగా చేయమాకండి. ఎందుకంటే మీకైనా నాకైనా ఆశ ఉంది కాబట్టి ఆన్ పేసులో జాయిన్ అయ్యాం, ఆశ ఉంది కాబట్టి ప్యాకేజీలు కట్టాం, ఆశ ఉంది కాబట్టి ఇంతకాలం వెయిట్ చేసాం. ఓకే, కానీ ఆ ఆశని అనుసుగా తీసుకొని పదే దాన్ని గుర్చేసి అక్కడ ఏదో కొత్త ఇన్ఫర్మేషన్, వాలెట్లో పర్స్ కనబడుతుందని ఒకడు, బిల్లింగ్ అడ్రస్లో చేంజెస్ వస్తున్నాయని ఒకడు, ఓఈఎస్లో పనిచేసి ఫోటో పెట్టుకోవచ్చు అని ఒకడు, ఇవన్నీ వచ్చేసినాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఏం కొత్త ఆప్షన్లు కావు. ఇంకా ఉన్న ఆప్షన్లు తీసేశారు. అక్కడ ఉన్న ఆప్షన్లు తీసేశారు, అది గమనించట్లే ఎవరు. అక్కడ NDA అగ్రిమెంట్ ఉంది ఎవరి దగ్గరైనా, మనం పెట్టుకున్నది ఎందుకు పని చేయదు. ఎందుకంటే NDA అగ్రిమెంట్ నువ్వు ChatGPT జెమినీ అడి క్రియేట్ చేసి అని కూడా అంటారు ఇప్పుడు. ఎందుకంటే మన ఓఈఎస్లో NDA అగ్రిమెంట్కి సంబంధించిన ఫామ్ లేదు, అంటే ఆప్షనే లేదు అక్కడ. ఒకవేళ నీ దగ్గర బిల్స్ ఉన్నా, NDA అగ్రిమెంట్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుకునే క్రియేట్ చేసి అంటారు తప్ప అది రియల్ అని నమ్మడానికి మన వెబ్సైట్లో ప్రూఫ్ లేదు. ఓకే, అలాగే మన దగ్గర ఎటువంటి అప్లికేషన్ కూడా వాడుకలో లేవు. ఓట్రిమ్ లేదు, ఓ కనెక్ట్ లేదు, ఓ మెయిల్ లేదు, ఓ నెట్ లేదు, ఎటువంటి అప్లికేషన్ అనేది మనకు వాడుకలో లేదు. కనీసం వెబ్సైట్లు కూడా లేవు. అది కాక మన ఓ ఫౌండర్స్, అసలు మన ఫౌండర్ అని చెప్పుకోవడానికి జస్ట్ ఇక్కడ ఇందులో బ్యాడ్జ్ కనబడుతుంది, కానీ ఓ ఫౌండర్ సంబంధించిన వెబ్సైటే పనిచేయట్లా. అది పనిచేయడం అనేసి దగ్గర 1 year పైన అయిందన్నమాట. ఇవన్నీ మీరు గమనించట్లా. జస్ట్ ఏదో చిన్న
ఆ మిస్టేక్స్ని కూడా మీరు అది మిస్టేక్ కాదని చెప్పి అదే అప్డేట్ అని చెప్తున్నారు సరే, దాన్ని నేను ఇది అవ్వలేకపోతున్నాను అనమాట. అంటే నాకు మెంటల్ వస్తుంది బేసిక్ ఇలాంటిది చెప్పినప్పుడు. ఎందుకంటే నేను తప్ప ఎవరు చెప్పారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో చెప్పేసా, నేనే తోపని చెప్పట్లా. కానీ నేను అన్నీ చెప్పేశాను కదా, నేను చెప్పేసి నేను మళ్ళీ వచ్చి చెప్తా ఉంటే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కాబట్టి గతాన్ని 100 సార్లు తవ్వి మళ్ళీ మనం గుర్తు చేయొద్దు. అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్దాం. ఓకే, మీరేమో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, చాలామంది ఫౌండర్లు ఇబ్బంది పడో బాధపడో నాకు పంపించడం, మళ్ళీ నేను వచ్చి యూట్యూబ్లో చెప్పడం, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు కంట్రోల్ అయితే నేను ఆటోమేటిక్ కంట్రోల్ అయితే, మీరు పెట్టడం మానేస్తే నేను పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల నేను మళ్ళీ దాన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వస్తుంది 10 సార్లు. ఇంకా చెప్పకపోతే చాలామంది పిచ్చోలు అయిపోతున్నారండి, ఇదే రియల్ ఇన్ఫర్మేషన్ ఏమో అని చెప్పి మైండ్లో గట్టిగా తీసుకుంటున్నారు. ఓకే, అలాగే నేను చెప్పిన వీడియోకి చాలామంది కామెంట్ సెక్షన్లో నేను చెప్పిందంతా పర్ఫెక్ట్ అన్నారు. ఈ వీడియో కూడా మీరు నచ్చి నేను చెప్పింది పర్ఫెక్టో కాదో మీరు చెక్ చేసలేదో, బిల్లింగ్ అడ్రస్ ముందు నుంచి ఉందో లేదో మీరు మొత్తం కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓటీసీ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ, చాలామంది P2P కూడా చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు ఫొటోస్ వస్తాయి, చూస్ చేసుకుని. ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్లో చేయాలన్నా ఇక్కడ పైన ఫోటోలు వస్తాయి. ఇంకా చాలామంది అయితే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జాయిన్ అవ్వలేదు. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందులో నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. విజీకే లుక్స్.